హాయ్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, ఆల్ ఆర్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఉదయమే మీకు శుభములు, వందనములు. మరందరూ లేచారు కదా. ఇప్పుడు టైం 8. కాఫీ, టీ, మరి బూస్ట్, హార్లిక్స్ అన్నీ తాగి ఉంటారు ఇప్పటికి. మరి నేను ఇప్పుడే కాఫీ తాగని లేచి ఫ్రెండ్స్, మరి నిన్నటి దినం ఉదయం తెలుగు బైబిల్ క్లాస్ చాలా మంచిగా జరిగింది. దేవుని కృపను బట్టి చాలా విషయాలు దేవుడు తెలియపరిచాడు. వాక్య మర్మ జ్ఞానంతో నేను తెలియపరుస్తాను. లోతైనగా ఉంటుంది. మరి అదే ప్రతి గురువారము 10 నుంచి 1 గంట వరకు తెలుగు బైబిల్ క్లాస్ ఉంటుంది. నైట్ కూడా ఉంటుందని చెప్పాను. నైట్ టైం ఇక్కడ పవర్ ప్రాబ్లము, కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇబ్బంది కూడా పడుతున్నారని మరి నైట్ వద్దనుకుంటున్నా. అదేవిధంగా ఇంగ్లీష్లో బైబిల్ క్లాసు ప్రతి శుక్రవారము 10 నుంచి 1 గంట వరకు ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ క్లాస్, ఓన్లీ ఇంగ్లీష్. అంటే కొంతమంది కంప్లీట్గా ఇంగ్లీష్లో మాట్లాడితే మాకు అర్థం కాదనుకుంటే తెలుగు టు ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు చెప్తాను, తర్వాత ఇంగ్లీష్లోనూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా తెలుగు టు ఇంగ్లీష్ బైబిల్ క్లాస్ వచ్చేసి ప్రతి శుక్రవారం 10 నుంచి 1 గంట వరకు ఉంటుంది. మరి నెక్స్ట్ అయితే ఈ ఫస్ట్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కంప్లీట్గా లైవ్ను వీడియోలోనూ చెప్పను. నెక్స్ట్ టైం డైరెక్ట్గా యూట్యూబ్ డైరెక్ట్గా ఇట్లా లైవ్ ఇస్తాను. వీడియో తీసి పెట్టాను, డైరెక్ట్గా లైవ్ ఇస్తాను. అప్పుడు 3 భాషల్లో చెప్తాను, తెలుగు, ఇంగ్లీషు, హిందీ. కాకపోతే అప్పుడు ఎక్కడ ఉంటున్నా తెలియదు కదా, ఎక్కడి నుంచైనా లైవ్ వస్తుంది. మీరు అది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆ సమయానికి ప్రతిరోజు మరి తెలుగు, ఇంగ్లీషు, హిందీ 3 భాషలు అయితే ప్రజెంట్ నెక్స్ట్ ఇవి ఇస్తాను. ఆ 3 భాషలు గలవారు మరి లైవ్లోనే మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే వాక్యం విని ఆత్మీయ స్థితిలో బలపడవచ్చు. అది దేవుని కృపను బట్టి మీకు తెలియపరుస్తున్నారు ఫ్రెండ్స్. మరి టిఫిన్ ఏం తిన్నారు తెలీదా? మరి నాకైతే ఇష్టమైన టిఫిన్ మీరు తీసుకొస్తారు కదా, ఉద్ది వడలు, శనక్కాయ చట్నీ తీసుకొని రండి, తిని మనం వాక్యం చెప్పుకుందాం. అంతవరకు నేను టిఫిన్ చేయను, మీరే తెస్తారు కాబట్టి తినకుండా ఉంటాయి ఇక్కడ. ఓకేనా? ఉద్ది వడలు, శనక్కాయ చట్నీ తిని టీ అయినా సరే, కాఫీ అయినా సరే తాగి మనం వాక్యం చెప్పుకుందాం. ఇది ఇలా పెడితే నా ప్రియమైన సంగమా ఫ్రెండ్స్, మీరేం నిద్రపోతున్నారా? ఫేస్బుక్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయలేదు, కామెంట్ చేసి చెప్పండి. ఏమన్నా నాకు తెలియకుంటే తెలియపరచండి, నేను దాన్ని మల్టిప్లై చేసుకుంటాను. ఎందుకంటే అన్నీ నాకు తెలియవు కదా. కొన్ని మీరు చెప్పినప్పుడు నాలో లోపల ఇది ఉంది కదా అని సరి చేసుకుంటాను. ఫ్రెండ్స్ రావచ్చు, మీరు ఇంకా సమయం ఉంది. 10 గంటలకల్లా రండని వెల్కమ్ అందరినీ దేవుని ప్రేమతో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నెక్స్ట్ ఇంగ్లీష్లోనే చెప్తా, ముందే ఎందుకని చెప్పట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు దేవుని విషయాలు, కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, దేవుని మాట, భూమి ఆకాశం గతించిన అన్నీ గతించిపోయినప్పుడు కూడా దేవుని మాట గతించదండి. మనుషుల మాటలు గతించవచ్చు, మరి అన్నీ గతించిపోవచ్చు, కానీ దేవుని మాట గతించదండి. అందుకే దేవుని కార్యాలు ఆగిపోవు. దేవుని చిత్తాన్ని ఎవ్వరి చేత ఆపడం కాదండి కదా. అలా పరిశుద్ధమైన దేవుడు భూమి మీద ఉంటున్న ప్రజలందరినీ కూడా ప్రేమించాడండి. ఆయన ప్రతి ఒక్కరిని, హిందువుల్ని, క్రైస్తవులు, ముస్లిమ్స్ని, మనం ఏ జాతి వారమైనా సరే, ఏ తెగజారమైన మనుషులందరినీ ప్రేమించాడు, చాలా ప్రేమించాడు. 84 లక్షల జీవరాశుల్లో ఇంకా ఇప్పుడు కొత్తగా కొన్ని జీవరాశులు వస్తున్నాయి. అన్నిటికంటే కూడా మనుషుల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. నా ప్రియమైన సంగమా, యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు కాదు, ప్రేమ. ఆయన ప్రేమ, నీకు నాకు ప్రేమ. సో అలా పెడితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నా ప్రియమైన సంగమా, మత్తయి సువార్త 24:35. మరి మీరు వాక్యం చదవాలా, చదువుకోకుండా ఉండకూడదు. ఇప్పుడు బైబిల్ ఉంటే తీసుకొని చదవండి.
లేదంటే మీ దగ్గర బైబిల్ లేకుంటే మేము మోసుకొని తిరగలేము. అది అంతే. మీ చేతిలో ఎప్పుడు ఏది లేకపోయినా, డబ్బులు లేకపోయినా మొబైల్ ఉంటుందండి ప్రతి ఒక్కరి చేతిలో కదా. అందులో ప్రతి ఒక్కరి చేతిలో ఇలాంటి మొబైలే ఉంటుంది. చిన్న మొబైల్ ఇష్టపడరు. కాబట్టి ఈ మొబైల్లో మీకు ఏ భాష ఇష్టమో ఆ భాష కలిగిన బైబిల్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మరి ఎప్పుడప్పుడు చెప్తున్నప్పుడు మీరు నేను వాక్యం కరెక్ట్ చెప్తున్నా లేదా మీరు సెర్చ్ చేసుకొని నన్ను పాయింట్అవుట్ చేయాలి. చేస్తే అప్పుడు నాకు ఇష్టం. నన్ను అంతా పొగడడం నాకు ఇష్టం లేదు. నాలో చాలా లోపాలు ఉంటాయి. మీరు తెలియపరిస్తే ఇది ఉంది కదా నాలో అని వెంటనే రెక్టిఫై చేసుకుంటాను. అప్పుడు మీరు నేను ముందుకు వెళ్ళగలుగుతాం ఆత్మీయ స్థితిలో నా ప్రియమైన సంగమా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 24:35 వాక్యం గమనించండి. ఒకవేళ మిస్టేక్ చెప్పినానుకో నెక్స్ట్ టైము నాకు చెప్పండి, కొట్టండి. ఓకే. మత్తయి సువార్త 24:35 వాక్యం ఏం చెప్తుందంటే, నా మాటలు భూమి గతించినప్పటికి కూడా నా మాటలు గతించువు అని దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రేమ సంగమా. అందుకే దేవుడు పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధమైన గ్రంథం. ఆయన స్వార్థని ఆపలేము, ఆయన చిత్తాన్ని ఆపలేము, ఆయన మాటలని ఆపలేరండి. ఎంత మంచి దేవుడు అండి. నా దేవుడు అక్కడ ఏమంటున్నాడు, భూమిని ఆకాశాన్ని సృష్టించింది ఆయనే అండి. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటి వచ్చిన దేవుని వాక్యం వేసేసా, ఆది యందు దేవుడు భూమిని ఆకాశంలో సృష్టించినాడు అంటున్నాడు. ఆది యందు బిఫోర్ అండి. నో ఎర్త్, నో స్కై, నో ఇస్ దేర్ వన్, నో, ఓన్లీ దిస్ ఇస్ వైడ్. ఆ సమయంలో ఏమీ లేని సమయంలో అక్కడ దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. ఆ భూమి ఆకాశమైన గతిస్తుంది కానీ నా మాటలు గతించవు అంటున్నాడు. సృష్టించిన దేవుడు వాటిని గతించిపోతాయి, నా మాటలు గతించవు అంటున్నాడండి. యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడండి ఒకసారి గమనించిన ఆ ప్రేమ సంగమా. సో అలాగా యేసయ్య సువార్తని, ఈ సత్య సువార్తని, పరిశుద్ధమైన సువార్తని, న్యాయమైన సువార్తని, ప్రేమ కలిగిన సువార్తని, అందరికీ సహాయం చేసే సువార్తని, అందరి మేలుకోలే సువార్తని, అందరినీ పరలోకానికి నడిపించే ఈ సువార్తని ఎవరు ఆపలేరండి, ఎవరి చేత కాదండి. సో ఇలాంటి పరిశుద్ధమైన దేవుడు ఆయన అంటున్నాడు, నా మాటలు భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించు అంటున్నాడండి. అందుకే ఆయన మాటలు గతించము, వాక్యం స్థిరమైనదండి. అన్నీ వెళ్ళిపోయినా ఆయన మాటలు గతించు. అందుకే బూది గంతముల ముందే ఏమీ లేక మునిపే పరిశుద్ధమైన దేవుడు ఉంటున్నాడు. అందుకే ఆ తర్వాత ఆయన గురించి మాత్రమే పరిశుద్ధ గ్రంథం రాయబడిందండి. పరిశుద్ధమైన దేవుని గురించి రాయడానికి ఎంత స్పిరిచువల్గా ఉండాలండి. నేను ఆ సియోని కుండ మీద ఉంటే, ప్రభుతో మాట్లాడుతూ ఉంటే నీళ్ళు ఆహారం అనేసి అప్పుడు మాత్రమే మనం ఆయన గురించి రాయగలగమండి. అలాంటి దేవుడు చూడండి, ఒక్క మాట, ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో వెలుగు కలగంటే వెలుగు ఉందండి. ఈరోజు ఉదయం వెలుగు ఎక్కడి నుంచి వస్తుందండి? ఎన్ని లైట్లు వేసినా, ఎంత వేసినా ఈ వెలుగు ముందర అన్నీ వ్యర్థమే. దేవుని మాట ముందర అన్నీ వ్యర్థమే అండి. దేవుని వెలుగు ముందర అన్నీ వ్యర్థమేనండి. దేవుని పరిశుద్ధత ముందర అన్నీ వ్యర్థమేనండి. ఒక్క మాట అండి, వెలుగు కలగంటే కలిగిందండి. ఆ వెలుగు నువ్వు నేను ఆస్వాదిస్తున్నాం. ఉదయమే సూర్యుడు ఉదయిస్తూనే వెలుగు, అయ్యో తెల్లారిందని చెప్పేసి మన పనులు చక్కగా చేసుకోవడానికి దేవుడు వెలుగునిచ్చాడండి. నైటు రెస్ట్ తీసుకోవడానికి ఆయన చీకటినిచ్చాడు, రాత్రినిచ్చాడు. నిజంగా దేవుడు సృష్టించిన వీటిని ఎంతగానో ముందుగానే మనకి ఇవన్నీ, అందుకే దేవుడు మనకి ఇవన్నీ కూడా నీకు నాకు ముందే ఇచ్చాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రేమైన సంగమా, ఫిలిప్పీ 4:19 వాగ్దానంలో దేవుని వాక్యం వేసిస్తుంది, ముందుగానే మీ అవసరాలన్నిటి సిద్ధపరిచి నేను మీకు ఇచ్చాను. ముందే మనకి భూమిని ఆకాశం ఎవ్రీథింగ్ అన్నిటినీ చేసి తర్వాత తన స్వరూపంలో నిన్ను నన్ను రూపించుకొని మనకి ఇవన్నీ ఇచ్చాడే. మరి దేవుని మర్చిపోతున్నావు?
నా యేసయ్య నువ్వు మర్చిపోతున్నావా? నేను మర్చిపోతున్నావా? ఒకసారి గమనించిన ప్రియమైన సంగమా, మనం తింటున్న ఆహారము, పీల్చుకుంటున్న గాలి, మనం ఆ వెలుగులో ఉంచినది, ఇవన్నిటినీ దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఒక 5 నిమిషాలు, 24 గంటలు నువ్వు నేను బిజినెస్ బిజీ, డబ్బు సంపాదించాలి, ఆశ సంపాదించాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, ఏమేమో చేయాలి, నెమ్మదిలే, సమాధానం లేదు. ఒక 5 నిమిషాలు నా యేసయ్యతో గడిపితే నీకు నాకు సంతోషము, సమాధానము, ఆనందము, ప్రశాంతత, నెమ్మదిని మనం ఎలా ఉండాలో ఆయన నిన్ను నడిపిస్తాడండి. అలాంటి మంచి దేవుని, అందుకే భూమి ఆకాశం గతించినా నా మాటలు గతించవని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియమైన సంగమా, మత్తయి సువార్త 24:35 ఎంత బాగుందండి ఈ మాట. అందుకే దేవుని మాటలకి నువ్వు నేను వ్యతిరేకం ఉండకూడదు. దేవుని సువార్తకి నువ్వు నేను వ్యతిరేకం ఉండకూడదు. దేవుని చిత్తానికి నువ్వు నేను వ్యతిరేకంగా ఉండకూడదు. దేవుని ఇష్టానికి మనం వ్యతిరేకంగా ఉండకూడదు. మనం వ్యతిరేకంగా ఉండి బ్రతకలేమండి. మన ఆయుష్, మన ఊపిరి గడ్డితో పోల్చాడు. నీళ్ళ మీద బుగ్గ పోతూ ఉంటుందండి, టప్పని ఎక్కడ వెళ్ళిపోతుందో తెలియదు, కనపడకుండా వెళ్ళిపోతుంది. నీ ఆయుష్ నా ఆయుష్ అలా పోల్చాడు. మరి అలాంటి సృష్టికర్త దేవునికి నువ్వు నేను వ్యతిరేకం ఉండి ఏం చేయగలుగుతామండి? మనం ఏం చేయగలం? ఈరోజు బ్రతికుంటున్నామంటే, ఈరోజు మనం లేచి మంచిగా ఉండగలుగుతున్నామంటే కేవలం ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ, ఆయన పెట్టిన భిక్ష నీకు నాకు ఆయుష్ని ఇచ్చి నడిపిస్తున్నారు చూడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నందుకే ఆయనకి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలి? సత్యంతో, ఆత్మతో, యథార్థతతో, ప్రేమతో, ఇష్టంతో అండి, నటించకూడదు. అందుకే దేవుని వాక్యము మనల్ని గమనిస్తుంది, నిన్ను నన్ను. అందుకే మనము ఎప్పుడు ఒకేలాగా ఉండాలంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే నిలబడగలుగుతామండి. అందుకే మన మనస్సు, నాలుక ఎలా ఉండాలి? 24 గంటలు ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు, అన్ని రాగలు ఉండాలి. అలా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడండి. మత్తయి సువార్త. అందుకే కోపద్వేషము అవన్నీ నీకు నాకు ఉండకూడదు. అసూయ ఎంత డేంజర్ తెలుసా? నేను మిమ్మల్ని చూసి అసూయపడ్డాను అనుకో, మీకు ఏమీ కాదండి. బట్ ఎవరైతే అసూయపడతారో మరణమంత భయంకరమైనదండి. అది మరణానికి తీసుకెళ్తుంది. నా ప్రియమైన సంగమా, యేసయ్య నిన్ను నన్ను ప్రేమగా చూశాడు. ప్రేమ కలిగి జీవించాలి. ఒక్కొక్కరి పట్ల ఒక ప్రణాళిక దేవుడు పుట్టించాడండి. ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది 5 రకాలుగా ఉంటారు. దేవుని ఇష్టం అండి, దేవుని చిత్తం అండి. కాబట్టి మనం అలా జీవించాలని, మనమందరం ఆయన కుమార్తెలం కదా. ప్రేమ కలిగి జీవిస్తున్నప్పుడు, ఆయనలో కలిసి జీవిస్తున్నప్పుడు ఆ సంతోషం ఎంత హ్యాపీగా ఉంటుందండి. రండి ఫ్రెండ్స్, ఈరోజు మనము మరి తెలుగు టు ఇంగ్లీష్, మరి నాకు ఉద్ది కూడా తీసుకొని రావాలి, చట్నీ తీసుకొని రావాలి, ఖాళీగా రాకూడదు, మరి పంపిస్తా బయటికి. ఓకే, అలా తింటూ మనం ఆయన దేవుని ఆస్వాదిస్తూ మనం వెళ్తున్నప్పుడు చాలా బాగుంటుందండి. అందుకే నాకు చాలా ఇష్టం యేసయ్య అంటే. అందుకని మనము నా మనసు నాలుకయు స్తుతించకుండా నేను ఉండగలనా? నా మనసు నా నాలుకయు నేను స్తుతించకుండా ఉండగలనా? యేసయ్యా యేసయ్యా, నా మనసు నాలుకయు స్తుతించకుండా నేను ఉండగలనా? యేసయ్యా యేసయ్యా, పరిశుద్ధులైనను దేవదూతలైనను నిన్ను వర్ణించగలరా? నీ ప్రేమను నేను వర్ణించగలనా?
ఇలాగా ఏసై గురించి మాట్లాడుతుంటే నాకు ఇంకా టిఫిన్ కూడా వద్దనిపిస్తుందండి, కానీ తీసుకురండి. సో అలాగుంటుంది ప్రేమైన సంగమా. కాబట్టి దేవునికి నువ్వు నేను అనుకూలంగా ఇష్టంగా ప్రేమగా జీవిస్తాం. అందరూ కూడా ఆహ్వానం, చాలా తక్కువ సమయం ఉంది, పరిగెడుతూ రావాలి. వచ్చినావు అనుకో నీకు మంచి గిఫ్ట్ దేవుడు ఇస్తాడు. మరి ఈ మాటలు వింటున్న మీ అందరు కూడా ఉదయమే దేవుని పేరు నాకు కృతజ్ఞత చెల్లించుకుంటూ, మరి మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ గంగా. బాయ్. గాడ్ బ్లెస్ యూ.